మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ అవసరమా? అదేవిధంగా పోర్ట్‌ఫోలియో అనేది, అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ అనేది రెండిటికి తేడా ఏంది? మీకనేది మ్యూచువల్ ఫండ్ అనేది డీమ్యాట్ అకౌంట్ లేకుండా కొనుక్కోవచ్చా? మిగతా డౌట్‌లన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్ అని వీడియోని అయితే లైక్ అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తుంటాయి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవడానికి అయితే డీమ్యాట్ అకౌంట్ అవసరమా అనేది ఫస్ట్ అయితే మనం చూసుకుందాం. దీనికోసం అయితే మనం పోర్ట్‌ఫోలియో అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ రెండిటికి తేడా ఏందో ఫస్ట్ అయితే చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరమా లేదా అనేది తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ అనేది చేసిన తర్వాత మీ మ్యూచువల్ ఫండ్‌లో అమౌంట్ టోటల్ అయితే మీకనేది హోల్డ్ చేయడానికైతే 2 ప్రాసెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ పోర్ట్‌ఫోలియో మోడ్ ఇదైతే చూసుకుంటే ఫిజికల్ అదేవిధంగా స్టేట్‌మెంట్ ఫార్మ్ అయితే మీకు ఇచ్చేస్తుంది. ఇలానే చూసుకుంటే ఏఎంసీ కంపెనీ డైరెక్ట్‌గా మీకనేది మీ ఫోలియో నంబర్ అయితే మీకు కేటాయిస్తుందనమాట. సపోజ్‌గా మీరు బ్యాంక్ అకౌంట్‌లో అనేది మీకనేది అకౌంట్ నంబర్ ఎలా ఇస్తారో సేమ్ అదేవిధంగా మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టే మీ ఏఎంసీ అయితే మీకు ఒక ఫోలియో నంబర్ అయితే కేటాయిస్తుంది. ఆ నంబర్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం లాభాల యూనిట్ అనేది దాంట్లో అయితే చూపిస్తారనమాట. నెక్స్ట్ అనేది డిమాట్ మోడ్ అని చూస్తే ఇది ఎలక్ట్రానిక్ ఫామ్ ఆప్షన్ అయితే ఉంటుంది. స్టాక్ బ్రోకరేజ్ అయితే జెరోదా కావచ్చు, ఎంజెలోన్ ఇలా అయితే మీరు డిమాట్ ఖాతా అయితే తెరిచి యూనిట్ అయితే ఇక్కడ క్రెడిట్ అవుతాయి. ఈ ప్రాసెస్ కూడా మన దగ్గర ఉంటే మేము స్టేట్మెంట్ కూడా ఈజీగా అయితే తీసుకోవచ్చు. మనం ఎంత డబ్బు ఇన్వెస్ట్ అయితే చేసాం, ఎన్ని యూనిట్ అనేది మనం పొందాం, ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ ఏఎంసీ కంపెనీ అయితే మనకైతే ఈజీగా అయితే ఇచ్చేస్తుంది. డీమ్యాట్ అకౌంట్ అనేది మన దగ్గర లేకపోయినా మనం ఎక్కడ ఈజీగా అయితే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అని చూసుకుంటే ఏఎంసీ కంపెనీ దగ్గర డైరెక్ట్‌గా మనం కొనుక్కోవచ్చు. అది ఎలానే చూసుకుంటే ఏఎంసీ డైరెక్ట్ వాళ్ళ వెబ్‌సైట్‌లో వెళ్ళైతే కొనుక్కోవచ్చు. సపోజ్‌గా ఇక్కడ మనం చూసుకుంటే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ అనేది, ఐసీఐసీ, నిపాన్ ఇండియా ఇలా అయితే మీకు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి కదా! వాళ్ళ వెబ్‌సైట్‌లో వెళ్ళైతే మనం కొనుక్కోవచ్చు. అక్కడ కాకపోతే మీరు ఆర్టీఐ ప్లాట్‌ఫామ్‌లో కూడా కొనుక్కోవచ్చు. సపోజ్‌గా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ కావచ్చు, క్యాంప్స్ కావచ్చు మరియు కే ఫైన్స్ వీటిలో అయితే మీరు కొనుక్కోవచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్ పైన కూడా ఈజీగా అయితే కొనుక్కోవచ్చు. సపోజ్‌గా గ్రో కావచ్చు, పేటీఎం మనీ ఇక్కడ కూడా మీరు ఈజీగా అయితే ఈ మ్యూచువల్ ఫండ్ అయితే కొనుక్కోవచ్చు. దీనికైతే ఎలాంటి డీమ్యాట్ అకౌంట్ అయితే అవసరం అయితే ఉండదు. చార్జెస్ కావచ్చు, ఖర్చులు అనేవి ఇక్కడ మీరు చూసుకుంటే పోర్ట్‌ఫోలియోలో 0 చార్జెస్ అండి. ఎలాంటి చార్జెస్ అయితే మీకు వర్తించదు. డీమ్యాట్ అకౌంట్ అయితే ఫస్ట్ బ్రోకరేజ్ చార్జెస్ అని, అదేవిధంగా ఏజెన్సీ చార్జెస్ అని యాన్యువల్ అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. డీపీ చార్జెస్ కూడా వర్తిస్తుంది. మీరు ఫండ్ అమ్మినప్పుడు మీకు చార్జెస్ అయితే అవి మీకు మిగతావి కూడా మీకు పడుతుంది. అది కూడా మీరు పే అనేది చేయాల్సిదే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అనేది ఫోలియోలో 100% ఉచితం. డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ ఎస్ఐపి మేనేజ్మెంట్ కూడా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే చూసుకోండి. డిమాట్ ద్వారా మీకు యూజ్ ఏముంటుందంటే మర్జ్ అనేది చేసుకోవడానికి యూజ్ అనేది ఉంటుంది. ఎలా చూసుకుంటే మీరు అనేది డిమాట్ అకౌంట్ అయితే స్టాక్ కావచ్చు, ఈటీఎఫ్ కావచ్చు, బాండ్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయాలనుకుంటే డిమాట్ అకౌంట్ అయితే కంపల్సరీ అవసరం అయితే వస్తుంది. ఓన్లీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయాలనుకుంటే మీకు అనేది డిమాట్ అకౌంట్ అయితే కంపల్సరీ ఏం కాదు. ఒకవేళ మీరు తీసుకుంటే అది మీ ఇష్టం. కాకపోతే ఇది కంపల్సరీ అయితే కాదు. ఇది ఒకటైతే మీరు గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.